హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీలో క్లెయిమ్ అమౌంట్ తక్కువ రావడానికి లేదా పూర్తిగా ఇన్షూరెన్స్ కంపెనీ క్లెయిమ్ని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు దిస్ ఛానల్. నేను సురేఖ. హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకున్నాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అదే పే చేస్తుంది. మనం ఎలాంటి అమౌంట్ని హాస్పిటల్కి కట్టనక్కర్లేదు, హాస్పిటల్ ఖర్చుల కోసం దాచుకోనక్కర్లేదు అనుకుంటాం. కానీ ఒక్కోసారి హాస్పిటలైజ్ అయిన తర్వాత క్యాష్లెస్ బెనిఫిట్ అయినా కూడా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొంత డబ్బుల్ని మనం కట్టాల్సి ఉంటుంది. రీయింబర్స్మెంట్కి మన ఫామ్స్ని, బిల్స్ని పంపించినప్పుడు క్లెయిమ్ రిజెక్షన్ కూడా అవుతుంటుంది కొన్నిసార్లు, లేదా పంపిన బిల్ అమౌంట్లో చాలా తక్కువ మన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తారు. ఇలా జరిగినప్పుడు కారణాలు తెలియక చాలా బాధపడతాం. మన క్లెయిమ్ అన్నది ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఇంకా రావాల్సిన అమౌంట్ కన్నా తక్కువ క్లెయిమ్ బెనిఫిట్ ఎందుకు ఇస్తారో వేరువేరుగా చూద్దాం. ఫస్ట్ క్లెయిమ్ రిజెక్షన్ రీజన్స్ ఏమేమి ఉండొచ్చంటే, వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే డయాబెటీస్, ఆస్తమా, హై బీపీ, క్యాన్సర్ లాంటివి పేషెంట్కి ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న 24 months నుంచి 48 months అంటే 4 years తర్వాత కవరేజ్ ఇస్తారు. ఆలోపు హాస్పిటలైజ్ అయితే పాలసీ కవరేజ్ అమౌంట్ ఇవ్వకుండా క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే ఇంకొన్ని డిసీజెస్కి అంటే క్యాట్రాక్ట్, సైనస్, పైల్స్, వ్యారికోజ్ వీన్స్ ఇలాంటి వాటికి 24 months అంటే 2 years వరకు కవరేజ్ ఇవ్వరన్నమాట. వాటితో పేషెంట్ జాయిన్ అయ్యి క్లెయిమ్ చేసుకున్న 2 years తర్వాత వాటికి కవరేజ్ అనేది వస్తుంది. పాలసీ పరిధిలోకి రాని డిసీజెస్కి కవరేజ్ ఇవ్వరు, అంటే డెంటల్ ట్రీట్మెంట్, ఓపీడీ ఛార్జెస్, మెటర్నిటీ, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ లాంటివి అన్నమాట. నెక్స్ట్, మోర్ క్లెయిమ్ అమౌంట్ దాన్ సమ్ అష్యూర్డ్. మీరు పాలసీకి ఎంత సమ్ అష్యూర్డ్ని సెలెక్ట్ చేసుకుని ప్రీమియం అమౌంట్ని కడతారో అంత కవరేజ్ని సంవత్సరానికి ఇస్తారు. ఒకవేళ పాలసీ సమ్ అష్యూర్డ్ అంటే 3 lakhs, 5 lakhs అలాగ దానికంటే ఎక్కువ హాస్పిటల్ ఖర్చు అయితే సమ్ అష్యూర్డ్ లిమిట్ వరకు ఇచ్చి మిగతాది రిజెక్ట్ చేస్తారు. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అందులో ఏ వివరాలైనా తప్పుగా రాసిన, ఏజ్, ఇన్కమ్, చేసే ఆక్యుపేషన్ కానీ అలాగే ఏవైనా దాచిపెట్టినా అవి క్లెయిమ్ టైంలో కంపెనీ వాళ్ళు తప్పని తెలుసుకుంటే మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి డయాబెటీస్ ఉంది, పాలసీ తీసుకునేటప్పుడు ప్రపోజల్ ఫామ్లో ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్లోనే ఉంది కదా అని అక్కడ నో అని రాశారు. తర్వాత పేషెంట్ కిడ్నీ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరితే హాస్పిటల్ కేస్ షీట్లో పాస్ట్ హిస్టరీలో డయాబెటీస్ 6 years నుంచి ఉంది అని నోట్ చేశారు. పేషెంట్ డిశ్చార్జ్ అయ్యాక ఇన్సూరెన్స్ కంపెనీకి రీయింబర్స్మెంట్ అప్లై చేస్తే పాలసీ టైంలో ఫ్యాక్ట్స్ని కన్సీల్ చేశారు అంటే దాచారు కాబట్టి వాళ్ళ క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా, అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఆడే హాబీస్ ఉన్నా, హాని కలిగించే ఆస్కారం ఉన్న జాబ్స్ చేస్తున్నా ప్రీమియం ఎక్కువ కట్టించుకుంటారేమో అని అవన్నీ దాచి హెల్త్ పాలసీ తీసుకున్న తర్వాత వాళ్ళు క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే పాలసీ తీసుకున్న 30 days లోపు ఎలాంటి క్లెయిమ్ ఇవ్వరు, అదే యాక్సిడెంట్స్కి అయితే ఇస్తారు. నెక్స్ట్, నాన్ నెట్వర్క్ హాస్పిటల్. మీరు తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ పెట్టుకున్న నెట్వర్క్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే క్లెయిమ్ ఇస్తారు. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరి రీయింబర్స్మెంట్ అప్లై చేసుకున్నా ఒక్కోసారి క్లెయిమ్ రిజెక్ట్ కావచ్చు. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్లో మినిమం 10 beds కూడా లేవు, సర్టిఫైడ్ సర్జన్స్ లేరు. అలా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ ఇవ్వడానికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్కి కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలా అనిపించినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హాస్పిటల్లో జాయిన్ అయిన 24 hours నుంచి 48 hours లోపు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇవ్వాలి, మేము జాయిన్ అయ్యామని, లేదంటే క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తారు. పాలసీ ప్రీమియం కట్టడం మర్చిపోయి రెన్యువల్ చేయకపోయినా ల్యాప్స్ అవుతుంది పాలసీ, కాబట్టి క్లెయిమ్ అన్నది ఇవ్వరు. క్లెయిమ్ రిజెక్షన్కి మోస్ట్లీ ఇవే కారణాలు ఉంటాయి కంపెనీ వాళ్ళ దగ్గర. ఇలా ఏమీ కాకుండా క్లెయిమ్ ఇవ్వలేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్లో కంప్లైంట్ని ఫైల్ చేయండి. వాళ్ళు మీకు ఆన్సర్ ఇవ్వలేదంటే అంబుడ్స్మెన్కి కూడా కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు. అంబుడ్స్మెన్ గురించి నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో చెప్పాను, తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి. ఇప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి అయిన ఖర్చు కన్నా ఎందుకు తక్కువ ఇస్తారు అనే రీజన్స్ని చూద్దాము. హాస్పిటల్ రూమ్ రెంట్ ఎక్కువ ఉన్నా, అంటే పాలసీ తీసుకునేటప్పుడు రూమ్ రెంట్కి 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ పర్ డే అని ఉంటుంది. అంటే ఒక రోజుకి 1 lakh rupeesకి 1000 rupeesని ఇస్తారనమాట రోజుకి. ఇంకా మంచి రూమ్ కావాలి అని జాయిన్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత కమిట్ అయి ఉంటుందో అంత అమౌంట్నే క్లెయిమ్లో ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు. అలాగే కొన్ని పాలసీలో కో పేమెంట్ ఉంటుంది, షేరింగ్ రూమ్స్ ఉంటాయి, అలాంటప్పుడు తక్కువ క్లెయిమ్ ఇస్తారు. పాలసీ తీసుకునేటప్పుడే ఇవన్నీ తెలుసుకోవాలి. ల్యాబ్, ఫార్మసీ బిల్స్ పాలసీలో ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నా, అలాగే ఒరిజినల్ బిల్స్ కాకుండా డూప్లికేట్ బిల్స్, కాపీ బిల్స్ పంపించిన, అడిగిన రిసిప్ట్స్ని సబ్మిట్ చేయకపోయినా లెస్ క్లెయిమ్ అనేది ఇస్తారు. ప్రీ హాస్పిటలైజేషన్ 30 daysకి, పోస్ట్ హాస్పిటలైజేషన్ 90 daysకి వాల్యూస్ లిమిట్ కన్నా ఎక్కువైనా కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఎక్కువ అమౌంట్ అన్నది ఇవ్వరు. అలాగే మన హాస్పిటల్ బిల్లో కొన్ని నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇవ్వరు. అంటే గ్లోవ్స్, కాటన్ బ్యాండేజెస్, హౌస్ కీపింగ్ ఛార్జెస్,
అటెండర్స్ ఫుడ్, డైటీషియన్ ఛార్జెస్, నీడిల్స్, సిరంజెస్ లాంటివి, అలాగే రెఫరల్ డాక్టర్స్ ఎవరైనా చూసినా వాళ్ళ ఛార్జెస్, ఆర్థోస్కోపీ, ఎండోస్కోపీ ఇన్స్ట్రుమెంట్కి వాడే ఛార్జెస్, అలాంటి కొన్ని వాటికి అమౌంట్ ఇవ్వరు. ఇవన్నీ మనమే భరించాల్సి ఉంటుంది. నిజానికి మనకు వచ్చే ఎక్కువ క్లెయిమ్ మొత్తంలో ఇది చాలా కొంత అమౌంటే ఉంటుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని వేస్ట్ అని మాత్రం అనుకోకూడదు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. పాలసీ తీసుకునేటప్పుడు అలాగే పాలసీ ఇష్యూ అయ్యాక మీ పాలసీ డాక్యుమెంట్స్ని పూర్తిగా చదవండి. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.